వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 3 జనవరి 2024 యొక్క కరెంట్ అఫైర్స్ని అయితే చూద్దాం. ముందుగా బ్రిక్స్ కూటమి బలం రెట్టింపైంది. మరో 5 దేశాలకు ఈ కూటమిలో సభ్యత్వం ఇస్తూ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రష్యా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. బ్రిక్స్లోని దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఇందులో కొత్తగా చేరిన దేశాలు ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ. బ్రిక్స్ ప్రస్తుతం 10 దేశాల కూటమిగా అవతరించింది. గత సంవత్సరం ఆగస్టులో జోహెన్నెస్బర్గ్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో మొత్తం 6 దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించడం అయితే జరిగింది. అర్జెంటీనాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు తాము బ్రిక్స్లో చేరబోమని ప్రకటించారు. దీంతో 5 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బ్రిక్స్లోని దేశాల సంఖ్య మొత్తం 10. 2006లో BRIC బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 దేశాలు మాత్రమే ఉండేవి 2006లో. 2010లో దక్షిణాఫ్రికా చేరాక బ్రిక్స్గా అవతరించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు మద్దతుగా నిలుస్తున్న అమెరికా తీరుకు నిరసనగా మెగసెసే అవార్డును వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్ పాండే. ఈయనకు ఈ అవార్డు 2002 సంవత్సరంలో రావడం జరిగింది. తర్వాత గుండె వైఫల్యం ఉన్న ఒక వ్యక్తికి మరణం ముప్పు ఎంత మేరకు పొంచి ఉందన్నది అంచనా వేసే ప్రోటీన్ రిస్క్ స్కోర్ను అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం అయితే జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ రామకృష్ణ గవాయి నియమితులయ్యారు. న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా 3వ స్థానంలో ఉన్న ఆయన్ను ఈ పదవిలో నియమిస్తున్నట్లు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇటీవల ప్రకటించింది. సమాజంలో అట్టడుగున ఉన్నవారికి న్యాయ సేవలు అందించడం ఈ కమిటీ ప్రధాన విధి. తర్వాత 2024 జనవరి 1న ఇస్రో నిర్వహించిన PSLV-C58 ప్రయోగం విజయవంతమైంది. ఇందులో మన దేశానికి చెందిన 480 కేజీల బరువున్న ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని 650 కిలోమీటర్ల ఎత్తున నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. ఖగోళంలో వ్యాప్తి చెందే ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని గుర్తించే లక్ష్యంతో ఇస్రో ఎక్స్పోసాట్ను ప్రయోగించింది. 2021లో నాసా ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ మిషన్ పేరుతో ప్రయోగాన్ని నిర్వహించింది. తర్వాత ఈ లక్ష్యంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండో దేశం మన భారతదేశం. అబ్జర్వేటరీగా పనిచేసే ఎక్స్పోసాట్ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్, నక్షత్రాలను అధ్యయనం చేయనుంది. తర్వాత 2023 డిసెంబర్లో స్థూలంగా GST కింద 1,64,882 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ ఇటీవల అయితే వెల్లడించడం జరిగింది. ఇందులో తెలంగాణ 14% అంటే 4,753 కోట్లు, ఏపీలో 11% అనగా 3,545 కోట్లు. GST అప్పిలేట్ ట్రిబ్యునల్ ముఖ్య ధర్మాసనాన్ని ప్రిన్సిపల్ బెంచ్ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ 2024 జనవరి 1న నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.